సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరికీ ఇష్టమైనది బంగారం. కానీ ఇప్పుడు భారతీయుల ఆలోచన ధోరణి మారుతుంది. మొన్నటి వరకు ఒంటిపైన నగలుగా మెరిసిన పసిడి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో లాకర్లలో భద్రంగా మారుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారతీయులు నగల కంటే బిస్కెట్లు, కాయిన్లపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అసలు బంగారంపై భారతీయులకు మోజు ఎందుకు తగ్గుతుంది? ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఎందుకు పెరిగింది? భారతీయ మార్కెట్లో ఒక వింత పరిణామం చోటు చేసుకుంటుంది. 2026 మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ జ్యువెలరీ వినియోగాన్ని అధిగమించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మునుపెన్నడూ లేని విధంగా పెట్టుబడి డిమాండ్ ఏకంగా 52% ఏగబాకి 82 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అదే సమయంలో నగల డిమాండ్ 19.5% తగ్గి కేవలం 66 టన్నులకు పరిమితమైంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా సామాన్యులు నగలకు దూరంగా ఉంటే, ఇన్వెస్టర్లు మాత్రం సేఫ్ హెవెన్ అసెట్గా బంగారానికి జై కొడుతున్నారు. ఇన్వెస్టర్లు నగల కంటే గోల్డ్ బార్లు, కాయిన్ల వైపు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం మేకింగ్ ఛార్జీలు లేకపోవడం. నగలతో పోలిస్తే వీటిపై ప్రీమియం తక్కువగా ఉంటుంది. అసోచామ్ నివేదిక ప్రకారం భారతీయ గృహాల వద్ద ఉన్న బంగారం ప్రపంచంలోని టాప్ 10 కేంద్రాల బ్యాంకుల దగ్గర ఉన్న నిల్వల కంటే ఎక్కువేనని తెలుస్తుంది. ఇక గ్లోబల్ మార్కెట్లో చూస్తే ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల్లో Q1లో 244 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం విశేషం. బంగారం ధరల ప్రభావం వినియోగదారులను 2 వర్గాలుగా విభజించింది. అధిక ఆదాయ వర్గాలు ఇంకా బరువైన నగలు కొనుగోలు చేస్తుండగా, సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం తక్కువ బరువు కలిగిన లైట్ వెయిట్ జ్యువెలరీ లేదా లో క్యారెట్ నగలకు మల్లుతున్నారు. చాలా మంది తమ పాత నగలను ఇచ్చి కొత్త నగలు తీసుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గోల్డ్ లోన్ వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఫిబ్రవరి చివరి నాటికి గోల్డ్ లోన్లు 124% పెరిగి 4.3 ట్రిలియన్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడానికి భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ప్రధాన కారణాలు. అమెరికాలో ద్రవ్యోల్బణం మార్చిలో 3.3% చేరుకుంది. ఇది ఫెడ్ లక్ష్యం 2% కంటే ఎక్కువ. దీంతో వడ్డీ రేటు తగ్గింపు 2027 వరకు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ టార్గెట్ రేంజ్ 3.75% నుంచి 3.50% మధ్య ఉంది. రేట్ల కోతలో జాప్యం జరిగితే అది గోల్డ్ ధర పెరుగుదలకు కొంత బ్రేక్ వేయవచ్చు. కానీ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు బంగారాన్ని వదలడం లేదు. పెరిగిన ధరలు మధ్యతరగతి భారతీయుడికి నగలను దూరం చేసినా, ఇన్వెస్టర్లకు మాత్రం పసిడి లాభాల సిరిని కురిపిస్తుంది. 2026లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే కాకుండా ఆర్థిక రక్షణ కవచంగా బంగారం ఇప్పుడు ప్రతి భారతీయుడి పోర్ట్ఫోలియోలో కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది.